వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ శ్రీనిలు. నేను వంకాయ బజ్జీ చేయబోతున్నానండి. కావాల్సిన పదార్థాలు: పావు కిలో వంకాయలు తీసుకొని బాగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలండి, ఒక 5 టమాటాలు తీసుకున్నాను, కట్ చేస్తాను. ఒక ఉల్లిపాయ అండి, దీంట్లో పచ్చి మామిడికాయ ఆపేస్తానండి. ఈ పచ్చిమిర్చి అండి, ఇవన్నీ వేసి మనం నూనెతో బాగా ఉడకబెట్టుకుందాము. తర్వాత తాలింపులకి తెల్లగడ్డ, ఇవన్నీ నీట్గా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. టమాటాలు కొంచెం ఉప్పు వేసి నూనె వేసి బాగా ఉడకబెట్టుకుంటామండి. నీళ్ళు వేయకూడదండి. బాగుంటుందండి చపాతీలోకి, అన్నంలోకి, సంగట్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. మేము ఈరోజు ఈ చట్నీ చేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటామండి. కాంబినేషన్ బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. మీరు కూడా ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇన్ని వేసుకుంటే సరిపోద్దండి, మనకు కారం అనిపించదు. ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కదా, పులుపు బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఏం కాదండి. మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు సమ్మర్లో మామిడికాయ సీజన్ కదండి, దొరుకుతుంటాయి. మనము పప్పులో ఇట్లా బజ్జీల్లో, వంకాయ బజ్జీలలో, నెక్స్ట్ మామిడికాయ పులిహోర అన్నీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము కండి. పప్పు తురిమేటప్పుడు పచ్చిమిరకాయలు తొక్కలు తొక్కలు రావండి, బాగా ముక్కలు ముక్కలు ఉంటాయి కాబట్టి బాగా మెదిగిపోతాయండి. సరేనండి. ఇలా ఉల్లిపాయలు కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. సరిపడ ఉప్పు, కళ్ళుప్పు అండి. ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి మనము చూసారు కదండి, ఆయిల్ 1.5 గంట వేసానండి. ఈ ఆయిల్తోనే ఉడుకుతుంది కాబట్టి మనం ఆయిల్ వేసుకోవాలండి. క్యాప్ పెట్టేస్తా. చూసారు కదండి, మొత్తం మగ్గిపోయింది చూడండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయ అంతా. ఎప్పుడైనా సరే మనం ఆయిల్ వేసి మూత పెట్టామనుకో, కొంచెం ఉప్పు వేసి బాగా ఇలా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం పప్పు తొరేమేసి తాలింపు వేసుకుందాము. సరేనండి. ఇంకా నీళ్ళు పోయకూడదండి ఉడకబెట్టేటప్పుడు. చూడండి ఎలా వచ్చిందో మీరే చెప్పండి. బాగా మెత్తగా అయిపోయిందిగా. సరేనండి, పప్పు గుత్తరేద్దాం ఇప్పుడు. ఈజీ అండి, చూడండి ఊరక కరిగిపోతున్నాయి. ఎప్పుడైనా సరే మనం ఇలా ఉడకబెట్టుకున్నాక వెంటనే పప్పు గుత్తి ఇలానే వేయాలండి. ఆరిపోయినాయి అనుకో కొంచెం గట్టిగా అయిపోతాయి. చూసారా, పచ్చిమిర్చి కూడా మనము ముక్కలు వేసాం కదండి కట్ చేసి, అందుకని ఈజీగా ఎలా అంటే నరిగిపోతున్నాయి చూడండి. చూసారా, చూడండి. అంతేనండి, ఏవైనా మనం ఇలా నీట్గా చేసుకుంటే కష్టం అనిపించదండి, మనకు సింపుల్గా అయిపోతాయి. సరేనండి, మీరు కూడా ఇలా చేసుకోండి. చూడండి, ఇంకా ఈ బజ్జీలకి చింతపండు అవసరం లేదండి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసాం కదా, పర్ఫెక్ట్గా సరిపోద్దండి. మనం పోపు పెట్టుకుందాము, సరిపోద్దండి. ఇలా ఉండాలి. పచ్చి ఉంటే మనం అన్నంలో నంచుకోవచ్చు. సరేనండి, చూస్తారు కదండి, ఆయిల్ పోసి పెట్టుకున్నాం. తాలింపు గింజలండి అన్ని కలిపి పెట్టుకుంటాను. ఎండుమిర్చి, ఉల్లిపాయ అండి. చూసారు కదా, పొట్టు తీయకుండా మనం ఇలా పచ్చ దంచుకోవాలి. కరివేపాకండి, మనం ఉల్లిపాయ వేయదు కదండి, ఆల్రెడీ మనము ఉడకబెట్టుకు ఉల్లిపాయ వేసాం కదా, ఉల్లిపాయ ఏమో ఓన్లీ చిన్న ఉల్లిపాయతో తాలింపు పెట్టుకోవాలండి. టేస్ట్ వెరైటీగా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, మనం ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి ఆయిల్ జస్ట్ కొంచెం సరిపోద్దండి. దీని కాంబినేషన్ ఇప్పుడు ఆమ్లెట్ వేస్తానండి. చూడండి, మెత్తగా రుబ్బొద్దండి పప్పు గుత్తి, జస్ట్ కొంచెం ఇలా అనుకుంటే సరిపోద్ది. ఇది మనము అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తము మెత్తగా రుబ్బేసామనుకో మనకంతా ఈవెన్గా కలిసిపోద్ది. టమాటా, పచ్చిమిర్చి, వంకాయన్ని నీకు డిఫరెంట్ టేస్ట్ తెలీదు. ఇలా అనుకో
మనం అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ మంచిగా తగులుతుంటుందండి. చూసారా చూడండి, ఇలా పోపు తాలింపు వేసుకోవాలండి. చూస్తారు కదండి, ఇప్పుడు ఆమ్లెట్ వేస్తానండి. జస్ట్ కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచుతాము. ఆయిల్ పైకి వచ్చేసింది, అయిపోయింది కదా, పోపు అయిపోయిందండి. ఇలా చేసుకోవాలి. వేసుకున్నాం. ఇది సింపుల్ ఆమ్లెట్ అండి. ఇంట్లోకి ఉల్లిపాయలు అవి మెయిన్. జస్ట్ ఇలా సాల్ట్, కారం అంతేనండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి, కారం. ఈ బజ్జీలకి ఇట్లా ఆమ్లెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో అన్నీ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ అన్నీ. అంటే మనం ఏదో సింపుల్గా వేసుకోవాలి ఆమ్లెట్. చాలా బాగుంటుందండి. మీరు కూడా నాలాగా ట్రై చేయండి, సేమ్ ఇలాగే ట్రై చేసుకొని తినండి. చూసారండి ఇలా ఇంకా పర్ఫెక్ట్ అండి ఆ చట్నీకి ఆమ్లెట్కి. ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తారు కదండి, ఆమ్లెట్ నెయ్యి అండి ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇంకింతేనండి ఈరోజు. చూసారా, వంకాయ బజ్జీ, ఆమ్లెట్, రైస్ అండి. వేడి వేడిగా సర్వ్ చేశాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బాగా కడుపు నిండా తింటామండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. సరేనా అండి? ఓకే, బాయ్.